శైలపుత్రి ప్రయాణం. సతి నుండి పార్వతి వరకు. ఈ రోజు దుర్గా దేవిని గౌరవిస్తుంది. కాని దేవి మొదటి రూపమే మా శైలపుత్రి. దేవి పర్వతరాజ కూతురుగా పుడుతుంది. దేవిని శక్తి మరియు స్వచ్ఛతకు ప్రతీక అనే నమ్ముతారు. దేవి గత జన్మలో సతి అయింటుంది మరియు శివుడిని ప్రేమించింది. కాని తండ్రి దక్షరాజు వారి ప్రేమను అంగీకరించలేదు. దక్షరాజు నిర్వహించిన గొప్ప యజ్ఞంలో శివుడిని ఆహ్వానించలేదు. సతీదేవి అనేక అవమానాలను ఎదిరించింది. ఆ అగౌరవాన్ని తట్టుకోలేక దేవి మంటల్లోకి ఎగరి ప్రాణత్యాగాన్ని చేసింది. శివుడు కోపోద్రిక్తుడై దక్షుడిని చంపాలని వీరభద్రుడిని పంపాడు. ఇది దక్ష రాజపతనానికి దరి అయింది. బూది నుండి కొత్త జీవం ఉద్భవించింది. మరొక్క జన్మలో సతీదేవి శైలపుత్రి అయింది. శైలపుత్రి భక్తి మరియు తపస్సు ద్వారా మా పార్వతిగా శివునితో తిరిగి కలిసింది. వీరికి గణేశుడు మరియు కార్తికేయుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. నవరాత్రుల సందర్భంగా ప్రేమ మరియు దృఢత్వంతో కూడిన ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని జరుపుకుందాం. మా శైలపుత్రి ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది.